యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిన ప్రదేశమందు చర్చ్ ఆఫ్ ది ప్యాటర్నోస్టర్ చర్చ్ అంటారు. చర్చ్ ఆఫ్ ది ప్యాటర్నోస్టర్ అనేది జెరూసలేంలోని ఆలివ్ పర్వతంపై ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చి. ఇది కార్మెలైట్ మఠంలో భాగం. దీనిని శాంక్చువరీ ఆఫ్ ది ఎలియోనా అని కూడా పిలుస్తారు. పురాతన చర్చికి మూలం 4వ శతాబ్దపు ఎలియోనా బైజాంటైన్ చర్చి శిథిలాల ప్రక్కనే ప్యాటర్నోస్టర్ చర్చి ఉంది. ఎలియోనా శిథిలాలు 20వ శతాబ్దంలో తిరిగి కనుగొనబడ్డాయి మరియు దాని గోడలు పాక్షికంగా పునర్నిర్మించబడ్డాయి. 1948 నాటి ఫిషర్ చావెల్ ఒప్పందం ద్వారా అధికారికీకరించబడిన ఫ్రెంచ్ డొమైన్ నేషనల్ ఫ్రాంకైసిస్గా ఆ భూమిని క్లెయిమ్ చేస్తోంది. అయినప్పటికీ ఒప్పందం ఇజ్రాయెల్ యొక్క నెస్సెట్ చేత ఆమోదించబడలేదు. 4వ శతాబ్దపు బాసిలికా ప్రదేశానికి ప్రక్కనే కాన్స్టంటైన్ I చేత యేసు యొక్క ఆరోహణ జ్ఞాపకార్థం ఆధునిక చర్చ్ ఆఫ్ ది ప్యాటర్నోస్టర్ నిర్మించబడింది. రెండోది 4వ శతాబ్దం ప్రారంభంలో కాన్స్టంటైన్ తల్లి హెలెనా ఆధ్వర్యంలో నిర్మించబడింది. దీనికి చర్చ్ ఆఫ్ ది డిసైపుల్స్ అని పేరు పెట్టారు. ఈ చర్చి గురించి బోర్డియక్స్ యాత్రికుడు ఇటినెరియం బర్డిగలెన్స్ సిర్కా క్రీస్తు శకము 333లో ప్రస్తావించారు మరియు చరిత్రకారుడు యూసేబియస్ ఆఫ్ కైసరియా యేసు ఆరోహణతో అనుసంధానించబడిన ఆలివ్ పర్వతం మీద ఒక గుహపై ఈ చర్చిని నిర్మించారని పేర్కొన్నాడు. లార్డ్స్ ప్రేయర్ దీనిని తరచుగా మన తండ్రి లాటిన్ ప్యాటర్నోస్టర్ అని పిలుస్తారు. ఇది యేసు నేర్పిన మార్గంగా బోధించిన ఒక ప్రధాన క్రైస్తవ ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క 2 వెర్షన్లు సువార్తలలో నమోదు చేయబడ్డాయి. మత్తయి సువార్తలో పర్వతం మీద ప్రసంగంలో ఒక పొడవైన రూపం మరియు లూకా సువార్తలో ఒక చిన్న రూపం. యేసు శిష్యులు యేసును ప్రభూ, యోహాను తన శిష్యులకు బోధించినట్లు మాకు ప్రార్థించుట బోధించండి అని అడిగినప్పుడు ఈ యొక్క ప్రార్థనను యేసయ్య చెప్పి ఉన్నారని మనము గ్రహించగలం. ఈ 2 వెర్షన్ల ఉనికికి సంబంధించి కొందరు ఈ 2 అసలైనవని, గలిలయలో తన పరిచర్య ప్రారంభంలో జీసస్ మాట్లాడిన మాథియన్ వెర్షన్ మరియు 1 సంవత్సరం తర్వాత లూకాన్ వెర్షన్ యూదయలో చాలా ఎక్కువ అని సూచించారు. డిడాచే అధ్యాయము 8 మాథ్యూ మరియు ఆధునిక ప్రార్థనకు దగ్గరగా ఉండే సంస్కరణను నివేదించింది. ఇది మైనర్ డాక్సాలజీతో ముగుస్తుంది. మత్తయి సువార్తలోని 7 అభ్యర్థనలలో మొదటి 3 దేవునిని సంబోధించాయి. మిగిలిన 4 మానవ అవసరాలు మరియు ఆందోళనలకు సంబంధించినవి. మత్తయి ఖాతాలో మాత్రమే మీ చిత్తం నెరవేరుతుంది మరియు చెడు నుండి మమ్మల్ని రక్షించండి అనే అభ్యర్థనలు ఉన్నాయి. 2 అసలైన గ్రీకు గ్రంథాలు ఎపియోసన్ అనే విశేషణాన్ని కలిగి ఉన్నాయి. డైలీ అనేది ఈ పదం యొక్క సాధారణ ఆంగ్ల భాష అనువాదం. చర్చి యొక్క క్యాటెసిజం నుండి ఈ అంశంపై ప్రారంభ పదాలు మొత్తం సువార్త యొక్క సారాంశమని బోధిస్తాయి. ప్రార్థనను చాలామంది క్రైస్తవ తెగలు వారి ఆరాధనలో
ఉపయోగిస్తారు మరియు కొన్ని మినహాయింపులతో ప్రార్థనా రూపం మత్తయి సువార్త నుండి వచ్చిన సంస్కరణ. ప్రొటెస్టెంట్లు సాధారణంగా ప్రార్థనను డాక్సాలజీతో అనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి అని చెప్పి ప్రార్థించి ముగిస్తారు. ఫుల్లర్ థియాలజికల్ సెమినరీ ప్రొఫెసర్ క్లేటన్ స్మిత్ ప్రకారం వేదాంతపరమైన విభేదాలు మరియు వివిధ ఆరాధనలు క్రైస్తవులను విభజించినప్పటికీ ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవులు కలిసి ప్రార్థిస్తున్నారని తెలుసుకోవడంలో సంఘీభావం ఉంది మరియు ఈ మాటలు ఎల్లప్పుడూ మనల్ని ఏకం చేస్తాయి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. है हमारे स्वर्गवासी पिता, तेरा नाम पवित्र किया जाए, तेरा राज्य आए, तेरी इच्छा जैसे स्वर्ग में वैसे पृथ्वी पर पूरी होए। हमारे दिन भर की रोटी आज हमें दें, और जैसे हम अपने ऋणियों को क्षमा करते हैं वैसे हमारे ऋणियों को क्षमा कर, और हमें परीक्षा में मत डाल परंतु दुष्ट से बचा, क्योंकि राज्य और पराक्रम और महिमा सदा तेरी है। పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఆమేన్. Den jonde tunem iwe, mar bekran wam. Dek muntura marsi, bek us mar sumbe. Und hede von de be, mar sube an dit im begach. Ben oiget niu ta avnanen bau. Kunan val und netteron. Und he hu onan eten ku val und nette undan rau. Und tum tiden hunne birras mas.
Alang nach meine valit om papan ras, je tog det kjam, men pa shani ene. Amen. Της ουρανής, αγιαστήτω το όνομά σου, ελθέτω η βασιλεία σου, γεννηθήτω το θέλημά σου, ως εν ουρανό και επί της γης. Τον άρτον ημών των επιούσιων, δώσ' ημίν σήμερον, και άφες ημίν τα οφειλήματα ημών, ως και ημείς αφίεμεν τις οφειλέτες ημών. Και μη εις ενέγγις ημάς εις πειρασμόν, αλλά ρίσε ημάς από του πονηρού. Ότι σου εστίν η βασιλεία και η δύναμις και η δόξα του Πατρός και του Υιού και του Αγίου Πνεύματος, νυν και αεί. أبوني بشمايو نتقداش شموخ تيتي ملكوتوخ نهوي سبيونوخ أي كانوا بشمايو أوف برعو هاف لان لحمو تسند كونان يومونو وشبوك لان حوبين وحتو هين أي كانوا دوف حنان شبكن الحايو بين ولو تعلان النسيونو إلو فاصولان من بيشو ميتول دي لخي ملكوتو حيلو تشبحتو العلام المين آمين. Avinu Shabashamayim, Yitkadesh Shimcha, Tavo Malchutecha, Yeaseh Ratzoncha, Ba'aretz Kasher Nasa Vashamayim, Ten Lanu Chayom Lechem Kukenu, Usilach Lanu et Ashmetenu, Kasher Solechim Anachnu, Lasher Ashmuanu. Ve'al tavienu lidei Masa, Ki im Hatzilenu min hara, Ki lecha hamam lecha, V'hagavara v'hatiferet. Le'olamei olamim. Amen. Pater noster, qui es in celis, sanctificetur nomen tuum. Adveniat regnum tuum. Fiat voluntas tua, sicut in cielo et in terra. Panem nostrum quotidianum da nobis hodie, et dimite nobis debita nostra, sicut et nos dimitimus debitoribus nostris, et ne nos inducas in tentationem, sed libera nos a malo. Amen. లార్డ్స్ ప్రేయర్, ప్రభు ప్రార్థన. మత్తయి వార్త 6వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఇది మన ప్రార్థన. మనము గ్రహించవలసిన ప్రార్థన జీవితంలో మనకు ఉపయోగపడే సాధనంగా ఉంటుందని నేను నిజంగా ఆశిస్తూ ఉన్నాను. మనలో చాలామంది దేవునితో ఎలా కమ్యూనికేట్ చేయాలో, దేవునితో మాట్లాడుట తెలుసుకోవాలనుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, కానీ మనలో చాలామందికి దీన్ని ఎలా నేర్చుకోవాలో తెలియదు. గనుక యేసయ్య ఈ ప్రార్థనను మనకు నేర్పించడానికి చెప్పి ఉన్నారని
గ్రహించవలసి ఉన్నది. శుభవార్త ఏమిటంటే మన ప్రార్థనలు ఎలా ఉండాలో యేసు మనకు ఒక ఉదాహరణ ఇచ్చారు. మన ప్రార్థనలు ఎలా ఉండాలో యేసు మనకు ఒక ఉదాహరణ ఇచ్చారని చెప్పినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయములోని ఈ ప్రార్థనను ఆయన మనకు చెబుతున్నారని, మన ప్రార్థనలు ఎలా ఉండాలో ఈ ప్రార్థన కేవలము ఒక ఉదాహరణని గ్రహించవలెను. అయితే మీరు ఇలా ప్రార్థించాలి అనగా ఈ మార్గాల్లో ప్రార్థించండి లేదా ఈ పద్ధతిలో ప్రార్థించండి అని కూడా అర్థమిచ్చును. మన ప్రార్థనలలో చేర్చవలసిన కొన్ని విషయాలు మనకు ఈ ప్రభు ప్రార్థనలో లభిస్తాయి. మొదటి అంశము ప్రైజ్, ప్రశంసలు, స్తుతి, ఆరాధన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఎవరికి ప్రశంసలు? ఎవరికి స్తుతి? దేవునికి స్తుతి. పరలోకములో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అని చెప్పడాన్ని గమనించండి. నేను మీకు ఒక విషయం చెబుతాను. మన ప్రార్థనల వస్తువు మనము కాదు. కొన్నిసార్లు నేను నా వ్యక్తిగత కోరికల జాబితాను నెరవేర్చడానికి ప్రార్థనను ఉపయోగిస్తాను. కానీ యేసు ఇక్కడ నాకు గుర్తు చేస్తున్నారు, నా ప్రార్థన యొక్క దృష్టి దేవుడే గాని నేను కాదు. యేసు దేవునిని ఎలా స్తుతించారో చూడండి. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అన్నారు. ప్రపంచములో పవిత్ర లేక పరిశుద్ధమైనది అంటే ఏమిటి? దీని అర్థం పవిత్రంగా భావించటం, గౌరవించటం. మీరు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఆయనను గౌరవిస్తాం. మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనకు అన్ని విషయాలపై అధికారము ఉందని మనము గుర్తిస్తాము. ఇది ప్రార్థన యొక్క ముఖ్యమైన అంశం. మనం దేవుణ్ణి పిలిచినప్పుడు అది మన అవసరాన్ని చూపుతుంది. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మీరు దేవునితో మాట్లాడడానికి సమయము తీసుకోకపోతే మీరు దేవుని పేరును గౌరవించరు. మీరు దేవుని కంటే ఇతర విషయాలను విశ్వసిస్తున్నారని అర్థము. దేవుణ్ణి స్తుతించడానికి మరొక మార్గము కేవలము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడం. నా జీవితంలో దేవుని ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు చెప్పడం నేను తరచుగా మర్చిపోతాను. కానీ కృతజ్ఞత అన్ని విషయాలకు తల్లి వంటిది మరియు కృతజ్ఞతాస్తుతులు నాలో భాగం కావాలని బైబిల్ చెబుతుంది. మొదటి తెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, నిరంతరము ప్రార్థించండి, అన్ని పరిస్థితులలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఇది క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని చిత్తం. మీ జీవితంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పగల కొన్ని విషయాల గురించి
ఇప్పుడే ఆలోచించండి. మీ కుటుంబం కోసం మీరు చివరిసారిగా ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు? మీ చర్చి కోసం మీరు చివరిసారి ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు? మీ ఉద్యోగం మరియు మీ ఇంటి కోసం మీరు చివరిసారిగా ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు? మీ స్నేహితుల కోసం, జీవితము కోసమే, మీ జీవితంలో దేవుని దయ కోసం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు? మనం దేవుణ్ణి ఎలా స్తుతించగలం? మనం దేవుని నామాన్ని ఎలా పవిత్రం చేయగలం? మనం జీవించే విధానం ద్వారా చేయగలం. యేసు మత్తయి సువార్త 5:16లో చెప్పారు, అదే విధముగా మనుషులు మీ మంచి పనులను చూచి పరలోకములో ఉన్న మీ తండ్రిని స్తుతించేలా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ పనులు, మీ చర్యలు, మీ క్రియలు ప్రజలను క్రీస్తు వైపు చూపుతున్నాయా? మీ చర్యలు, మీ క్రియలు మీరు క్రీస్తుకు చెందినవని రుజువు చేస్తున్నాయా? మీరు ఆయనను అనుసరిస్తున్నారా? మనం దేవునికి స్తుతించడము ఉత్తమ మార్గాలలో ఒకటి క్రీస్తు ప్రవర్తించిన విధముగా మనం ప్రవర్తించడం. అనుకరణ అనేది ముఖస్తుతి యొక్క గొప్ప రూపం అని చెప్పబడింది. ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకుంటాను. చిన్న పిల్లలకు తల్లిదండ్రులు లెగో సెట్లను కొంటారు. ఆ లెగో సెట్లను పిల్లలు మొదట సెట్స్లోకి వచ్చినప్పుడు వాటిని ఒక చోట చేర్చడానికి వారి తల్లిదండ్రులు వారికి సహాయం చేస్తారు, సూచనలను పరిశీలిస్తారు, అనుసరిస్తారు. ఒకరోజు ఒక అబ్బాయి సెట్ను తన గదికి తీసుకువెళ్ళాడు మరియు కొన్ని క్షణాల తర్వాత అతను పూర్తి చేసిన ఆ సృష్టిని తండ్రికి చూపించడానికి ఉత్సాహంగా మెట్లు దిగాడు. తానే స్వయముగా సెట్ వేసుకున్నానని రెచ్చిపోయాడు. ఆ అబ్బాయి సూచనలను చదివాడు. మంచు కొండ యొక్క సెట్ను స్వయముగా కలిపి ఉంచాడు. జీవితంలో మనం ఎలా స్పందించాలి అనే దానికి ఇది చాలా మంచి ఉదాహరణ. క్రీస్తు భౌతికముగా మనతో ఈ లోకములో ఇప్పుడు లేరు, కానీ అతను ఇక్కడ ఉంటే ఏమి చేస్తారు? అతను బైబిల్లో ఇచ్చిన సూచనలను అనుసరించేవాడు, తండ్రి ఆజ్ఞలను గౌరవించేవాడు. మన జీవితాల ముక్కలు కలిసిపోవాలంటే మనం అదే పని చేయాలి. మనం క్రీస్తులా జీవిస్తున్నప్పుడు మనం యేసుకు మహిమ మరియు గౌరవాన్ని తీసుకువస్తాం మరియు ఇతరులు మనం యేసులా జీవించడాన్ని చూచినప్పుడు ఆయన వైపుకు ఆకర్షితులవుతారు. మన ప్రార్థనలో చేర్చవలసిన మొదటి అంశం ప్రశంసలు, స్తుతి, ఆరాధన. మన ప్రార్థనలో తప్పనిసరిగా చేర్చవలసిన రెండవ అంశము ప్రావిజన్, అవసరాలు. మత్తయి సువార్త 6:11 మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. ప్రజలు తమ కోసము ఎప్పుడు ప్రార్థించరని కొన్నిసార్లు నేను వింటాను. ఎందుకు అని నేను వారిని అడిగినప్పుడు వారు నాకు ఇలా చెబుతారు, నేను స్వార్థముగా ఉండాలనుకోను. మన ప్రార్థనల దృష్టి భగవంతునిగా ఉండాలని మనము ముందే ప్రస్తావించుకున్నాము. కానీ మన ప్రార్థనలలో మన భూ సంబంధమైన అవసరాలు పూర్తిగా
విస్మరించబడతాయని దీని అర్థం కాదు. 11వ వచనము ప్రకారము మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని చెప్పడాన్ని గమనించండి. మన రోజువారీ రొట్టెలను కలిగి ఉండటం ఈరోజు మనకు పెద్ద విషయం అనిపించకపోవచ్చు. మనకు రొట్టె కావాలంటే మనం చేయవలసిందల్లా ఫుడ్ కోర్ట్ లేదా కర్రీ పాయింట్ రెస్టారెంట్ వద్దకు వెళ్ళిన రొట్టె దొరుకుతుంది. కానీ ప్రపంచంలోని మెజారిటీకి ఆహారం అంత సులభముగా రాదు. కానీ రొట్టెకు సంబంధించిన చూసిన మరింత గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. ప్రఖ్యాత వేదాంతవేత్త మార్టిన్ లూథర్ రొట్టె మన భౌతిక అవసరాలన్నింటికీ ప్రతీక అని గమనించాడు. అది నాకు ఏమి చెబుతుందో మీకు తెలుసా? అనంతుడు, అన్నిటినీ సృష్టించినవాడు, అనంతమైన పవిత్రుడు అయిన దేవుడు నా జీవితంలోని చిన్న చిన్న అవసరాలను పట్టించుకుంటాడని ఇది నాకు చెబుతుంది. అతను నా అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనములో దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అది అపురూపము కాదా? కానీ 10వ వచనం నా అవసరాలు దేవుని ప్రణాళికల ద్వారా నిగ్రహించబడాలని నాకు గుర్తు చేస్తుంది. 10వ వచనము నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. నాకు కావలసింది మరియు నేను కోరుకునే దాని మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నేను బతకడానికి నీరు కావాలి, కానీ నాకు కొత్త కారు అవసరము లేదు. నాకు ఆశ్రయం కావాలి, నాకు 25,000 చదరపు అడుగుల ఇల్లు అవసరం లేదు. నాకు జీవించటానికి ఆహారం కావాలి, నాకు ప్రతిరోజు బాదం మిల్క్ షేక్ అవసరం లేదు. కాబట్టి అది నా ప్రార్థన జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలి? మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు జీవించడానికి కావలసిన కోరికలను వ్యక్తపరచాలని దీని అర్థం. మీ ప్రార్థనలను నా ఇష్టం కాదు, మీ ఇష్టం అని చెప్పండి. దేవుడు ఎల్లప్పుడూ మనం కోరుకున్న విధముగా వారికి సమాధానం ఇవ్వడు, కానీ అతను తన చిత్తానికి అనుగుణముగా వారికి సమాధానం ఇస్తారు. కానీ మనం దేవుని చిత్తంలో భాగమైన వాటి కోసం ప్రార్థిస్తున్నట్లయితే అవి జరుగుతాయని మనం తెలుసుకోవచ్చు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ లార్డ్స్ ప్రేయర్లో ఏర్పరచబడిన బంధాన్ని నేను గుర్తించినప్పుడు ఈ విషయాలు నాకు సులభంగా అర్థమవుతాయి. 9వ వచనంలో దేవుణ్ణి తండ్రి అని పిలుస్తారు. మనలో విశ్వాసులమైన వారికి మన పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇప్పుడు తండ్రి ఏమి చేయాలి? అతను తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు తల్లిదండ్రులైతే దీని అర్థం ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నా పిల్లల అవసరాలను తీర్చాలనేది ఒక తండ్రిగా నా కోరిక. నేను వారికి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాను, వారికి ఆశ్రయం కల్పించాలనుకుంటున్నాను,
మరియు వారికి ప్రేమ మరియు స్థిరత్వాన్ని అందించాలనుకుంటున్నాను. అయితే మీరు వద్దు అని చెప్పిన విషయాలను మీ పిల్లలు అడిగిన సందర్భాల గురించి మీరు ఆలోచించగలరా? నా చిన్నప్పుడు నాకు కోతి కావాలని మా నాన్నగారిని వేడుకున్నాను. అలాగే నాకు 16 ఏళ్ళు వచ్చినప్పుడు కొత్త కారు కావాలని నేను ఆశించాను. కానీ మనకు అవి ఏవి రాలేదు. అంటే మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించట్లేదా? అసలు కానే కాదు. మనము చేస్తున్న కొన్ని అభ్యర్థనలు మనకు అవసరమైనవి కావని వారికి తెలుసు. చాలామంది తల్లిదండ్రులు మనకు కావలసినది అందించడంలో పనిచేశారు, మనం కోరుకున్నది కాదు. దేవుడు అదే పద్ధతిలో పనిచేస్తాడు. అతను తన పిల్లలకు అవసరమైన వాటిని అందించడానికి సిద్ధముగా ఉన్నారు. మరియు మనకు ఉన్న అవసరాల కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాటిని మనకు అందిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. యేసు ఇలా చెప్పారు, మత్తయి సువార్త 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, మీ ప్రార్థనలో మిమ్మల్ని కూడా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ నిర్దిష్ట అవసరాలు ఏమిటో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు శాంతిని ఇవ్వమని నేను ప్రార్థిస్తున్న కొన్ని విషయాలు నా కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి, అపవిత్రమైన వస్తువుల నుండి దూరంగా ఉండటానికి, నా కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు నాకు సహాయము చేస్తాడు. మన ప్రార్థనలు చేర్చవలసిన 1వ అంశము ప్రశంసలు, స్తుతి. 2వ అంశము నిబంధన, ప్రావిజన్, అవసరములు. మన ప్రార్థనలు తప్పనిసరిగా చేర్చవలసిన 3వ అంశము ఫర్గివ్నెస్, క్షమాపణ. 6వ అధ్యాయము 12వ వచనములో, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. అప్పులు, రుణములు అనే పదం ద్రవ్య రుణాలకు సూచన కాదు. ఇది పాపానికి సూచనగా ఉంది. ఆధ్యాత్మిక రుణాలను మనము దేవునికి రుణపడి ఉంటాము. పాపానికి మూల్యము చెల్లించాలని బైబిల్ చెబుతుంది. రోమాపత్రిక 6:23 పాపము యొక్క జీతము మరణం. పాపపు జీతాలు చెల్లించకుండా ఉండాలంటే మన కోసం ఆ అప్పు తీర్చడానికి ఒక ప్రయోజకుడు కావాలి, మరియు ఆ ప్రయోజకుడు యేసు. అందుకే యేసు స్వయముగా వచ్చి మన పాప రుణం తీర్చుకోవడానికి శిలువపై చనిపోయాడు. మీరు విశ్వాసులైతే మీ పాప రుణాన్ని క్రీస్తు చెల్లించారు. గనుక మీరు మరణించినప్పుడు మీరు స్వర్గములో, పరలోకములో శాశ్వతత్వం గడుపుతారని మీరు తెలుసుకోవచ్చు. కానీ జనులు తమ పాపాలకు క్షమాపణ అడగకపోతే ఎలా? కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనములో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నా హృదయములో పాపం ఉంటే దేవుడు నా మాట వినడు. మన జీవితంలో ఒప్పుకొని పాపం దేవునితో మన కమ్యూనికేషన్ లైన్కు ఆటంకం కలిగిస్తుంది.
మనం మన పాపాలను విడిచిపెట్టి దేవుని క్షమాపణ కోసం అడగడానికి ఇష్టపడకపోతే మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. అందుకే దేవుని క్షమాపణ కోరడం మన ప్రార్థన జీవితంలో ఒక భాగం కావాలి. లేకపోతే మనం మన సమయాన్ని వృధా చేస్తున్నాం. మనం దేవునికి బదులుగా గోడతో మాట్లాడుతున్నాం. మనం క్షమాపణ కోరినప్పుడు దేవుడు ఏమి చేస్తాడు? ఆయన మనలను శుభ్రపరుస్తాడు, ఆ పాపాన్ని మన నుండి తీసివేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకోవడమే కీలకం, మరియు అది మనకు అంత తేలికైన పని కాదు. చాలా తక్కువ మంది తమ తప్పును అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నారు. టీవీలో మై 600 LB లైఫ్ అనే కార్యక్రమం ఉంది. ఈ షోలో వ్యక్తులు 600 పౌండ్లు లేదా 272 కేజీల కంటే ఎక్కువగా బరువు ఉన్నారు. వారు బరువు తగ్గాలనే కోరికను కలిగి ఉన్నారు. వారు బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. వారు డాక్టర్ నౌ అని పిలువబడే చాలా నిజాయితీ గల వైద్యుడి సలహాలు పాటించిన తర్వాత ఆయన ముందుకు వెళ్ళాలి. డాక్టర్ ఇప్పుడు ప్రతి రోగిని పరీక్షకు పిలుస్తాడు. చాలామంది సరైన బరువు తగ్గకపోవడంతో శస్త్రచికిత్స చేయలేమని డాక్టర్ చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు ప్రతి రోగి వారి అవిధేయమైన ప్రవర్తనను కలిగి ఉన్నారు. మీరు మీ పేలవమైన ప్రవర్తనను సరిదిద్దుకుంటే మీ బరువు తగ్గే మార్గంలో ఉన్నారని అర్థం చేసుకొని సహాయము ఆ డాక్టర్ గారు చేస్తారు. మనం ఎప్పటికైనా శుభ్రపడాలంటే ముందు మనం మురికిగా ఉన్నామని ఒక గుర్తింపు ఉండాలి. మన పాపాల ఒప్పుకోలు, నిజాయితీ మన ప్రార్థన జీవితంలో ఒక భాగం కావాలి. మన ప్రార్థనలో చేర్చవలసిన మొదటి అంశం ప్రైజ్, స్తుతి. రెండవ అంశం ప్రొవిజన్స్, నిబంధన. మూడవ అంశం ఫర్గివ్నెస్, క్షమాపణ. మరియు మన ప్రార్థనలో చేర్చవలసిన మరొక ముఖ్యమైన అంశము ప్రొటెక్షన్, తప్పించుము. 13వ వచనాన్ని చదువుదాం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. నాకు తెలిసిన ఒక విషయం, దేవుడు నన్ను నడిపించాలని, కానీ నేను జీవితంలో అనేక సందర్భాల్లో నన్ను నేను నడిపించుకోవడానికి ప్రయత్నించాను. మరియు నా జీవితంలోని ఆపదలను నివారించడంలో నేను మంచివాడిని కాదని నేను కనుగొన్నాను. ఎందుకో నీకు తెలుసా? చాలా క్రేజీగా నేను వారి పట్ల ఆకర్షితుడయ్యాను. భగవంతుడిని గౌరవించని విషయాలకు అయస్కాంతంలా లాగటం మనిషి స్వభావంలో ఒక భాగం. కాబట్టి మనము సహజముగానే దేవుణ్ణి గౌరవించని వాటి పట్ల ఆకర్షితులైతే ప్రపంచంలో మనము వాటిని ఎలా నివారించగలం? మనము మనల్ని కాకుండా మరొకరిని అనుసరిస్తాము. మనల్ని మనం వేరొకరి నాయకత్వంలో ఉంచుకుంటాము. మనం జీవితపు ఆపదలను తప్పించుకోవాలంటే మన నాయకుడు క్రీస్తు అయి ఉండాలి. మన ప్రార్థన జీవితంలో ఒక భాగం
మనల్ని దారి పట్టించుమని దేవుడిని అడగాలి. మనం అనుసరించాలనుకునే నాయకుడు దేవుడు. జీవితం యొక్క ఆపదల నుండి మనలను విడిపించగల సామర్థ్యం ఆయనకు ఉంది. మనం దేవునిలోని ఆపదల నుండి బయటపడాలని కోరుకుంటున్నంత మనం పాపము నుండి దూరముగా ఉండాలనుకుంటున్నాము. చాలా తరచుగా మనం పాపపు బురద గుంటలోనికి జారిపోతాం. శుభవార్త ఏమిటంటే పాపపు బురద నుండి మనలను బయటకు తీసి మనలను పునరుద్ధరించే శక్తి మరియు సామర్థ్యం కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. మీరు జీవితంలో వెళ్ళే దిశలో మీరు పోరాడుతూ ఉండవచ్చు. మీరు కోపం, అబద్ధం, మోసంతో పోరాడుతున్నారు. బహుశా మీరు మీ కుటుంబానికి ప్రతికూలతతో పోరాడుతూ ఉండవచ్చు. మిమ్మల్ని నడిపించమని, ప్రార్థించమని మరియు అడగమని మిమ్మల్ని ప్రేమతో ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుడు చివరిగా ముగింపులో ఈ మాటలు ఈరోజు మనం మన ప్రార్థనలో చేర్చవలసిన 4 అంశాలను చూశాము. అవి 1 స్తుతి ప్రశంసలు, 2వది ప్రావిజన్స్ సదుపాయం, 3వది ఫర్గివ్నెస్ క్షమాపణ, 4వది ప్రొటెక్షన్ దిశా నిర్దేశం, మనల్ని నడిపించమని, కాపాడమని, తప్పించమని